ఓవరాల్‌గా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం యొక్క ప్రభావంతో అయితే మళ్ళీ పెట్రోల్ ధరలు పెరగడం జరిగింది. వరుసగా మే నెలలోనే 3 సార్లు పెట్రోల్ రేట్ అయితే పెరగడం జరిగింది. ఈ నెలలో అంటే మే నెలలో ముఖ్యంగా 15వ తారీఖు వచ్చేసి ఇంచుమించు 3.42 పైసలు అయితే పెరగడం జరిగింది. రూ. 3.42 పెరగడం జరిగింది. 19వ తారీఖు చూసుకుంటే 90 పైసలు పెరిగింది. మళ్ళీ ఈరోజు 23వ తారీఖు చూసుకుంటే 87 పైసలు పెరగడం జరిగింది. ఓవరాల్‌గా ఓన్లీ మే నెలలోనే చూసుకుంటే రూ. 4.38 అయితే పెరగడం జరిగింది. పెట్రోల్ ధరలు వచ్చేసి ఈ రోజు డీజిల్ వచ్చేసి 91 పైసలు పెరగడం జరిగింది. ఓవరాల్ గా ముఖ్యంగా చూసుకుంటే మనము మొత్తం టోటల్ మే నెలలోనే అంటే రూ. 4.38 అయితే ప్రజెంట్ పెరగడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ కారణం మనం వచ్చేసి మెయిన్ గా చూసుకుంటే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం యొక్క ప్రభావం, దాంతో స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది నౌకల రాకపోకలు అంటే ముడి చమురు సరఫరా చేసే నౌకలు అయితే రాకపోకలు ఆగిపోవడం జరిగింది. సో ముడి చమురు వన్స్ ఒకసారి బ్లాక్ అయిపోతే ఖచ్చితంగా ముడి చమురుకు డిమాండ్ పెరుగుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి ఇంచుమించు 110 నుంచి 115 మధ్యలో అయితే ప్రజెంట్ అంటే వాలటాలిటీ అయితే బాగా కనిపించడం జరుగుతుంది. సో దాని ప్రభావంతో ఆల్రెడీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది, రాను రాను ఇంకా అంటే ఆర్థిక సంక్షోభం రావచ్చు కాబట్టి పొదుపు మంత్రాన్ని పాటించండి, ఈవీ వెహికల్స్ని వాడండి, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోడీ 10 సూత్రాలు పొదుపు మంత్రానికి మెయిన్ కారణం ఏంటంటే ఇదే. అంటే రాను ఇంకా పెట్రోల్స్ ఎక్కువ పెరుగుతాయి కాబట్టి మీరు దానికి అనుగుణంగా ఖర్చులు తగ్గించుకోండి, పెట్రోల్కి సంబంధించిన అంటే ఇంధనం ఎక్కువ వాడకండి అని చెప్పడం జరిగింది. దాని ప్రభావమే ఈరోజు కూడా చూడొచ్చు. అంటే ఇది దేశం అంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి ఖచ్చితంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ని బట్టి డిమాండ్ని బట్టే పెట్రోల్ ధరలు పెరుగుతాయి. అంటే ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఇదైతే సంబంధం ఉండదు. ఓవరాల్గా ప్రపంచంలో జరిగే ముడి చమురు యొక్క సరఫరా, ముడి చమురు యొక్క వాలటాలిటీ, ముడి చమురు యొక్క స్పాట్ వాల్యూని బట్టే ఈ అంటే పెట్రోల్ ధరలు పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. అంటే ఆయిల్ కార్పొరేషన్స్కి ఏవైతే ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి అయితే పెట్రోల్స్ ఏ విధంగా వస్తాయో వాటిని బట్టి మార్కెట్ని బట్టి ఖచ్చితంగా సేమ్ గోల్డ్ కానీ ముడి చమురు కానీ పెట్రోల్ డీజిల్ కానీ ప్రపంచ మార్కెట్లను బట్టి మూమెంటం అయితే ఉంటుంది. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ ఇందులో చేయాల్సింది ఏమీ ఉండదు. సో ఆ విధంగా ఈ నెలలో ముడి చమురు యొక్క ప్రభావంతో ఖచ్చితంగా 3 సార్లు అయితే పెట్రోల్ ధరలు పెరగడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకుంటే అహ్మదాబాద్లో 98 రూపాయలు ఉంది ప్రజెంట్ పెట్రోల్ అయితే, బెంగళూరులో వచ్చేసి 107 రూపాయలు, చెన్నైలో 104 రూపాయలు, గుర్గావ్లో వచ్చేసి 100 రూపాయలు, హైదరాబాద్లో 111 రూపాయలు. అన్ని మ్యాక్సిమం మెయిన్ అంటే మెట్రో నగరాలన్నిటిలోనే ఇంచుమించు 100 రూపాయలు అయితే దాటిపోవడం అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు పెట్రోల్ చూసుకుంటే. సో ఓవరాల్గా ప్రజెంట్ చూసుకుంటే పెట్రోల్ అయితే 3 సార్లు అయితే కంటిన్యూగా 3 సార్లు పెరగడం ఒకటే మంత్లో అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మిడిల్ ఈస్ట్లో ముడి చమురు యొక్క ప్రభావమే. అంటే ట్రంప్ అంటే అది యుఎస్ కానీ ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ యుద్ధం ఆపే దిశలో పోవడం లేదు, శాంతి చర్చలు జరగట్లేదు. రాను అంటే ఇంకా మీరు ఆర్థిక సంక్షోభం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల మెయిన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ పెరగడానికి మెయిన్ కారణం ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్ పెరుగుతాయి. పెట్రోల్ అండ్ డీజిల్ పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల మీద కూడా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. దేశ ప్రధాని 10 సూత్రాలు చెప్పడం కానీ పొదుపు మంత్రాన్ని చెప్పడానికి మెయిన్ కారణం ఇదే. ఇంకా రాను ఇంకా సంక్షోభం ఎక్కువ అవుతుంది. మిడిల్ ఈస్ట్లో అయితే యుద్ధం ఆగే పరిస్థితులు లేదు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇంధనానికి ఆల్టర్నేటివ్గా అంటే ఈవీ వెహికల్స్ కానీ తర్వాత ఎక్కువగా అంటే సైకిల్స్ కానీ దగ్గరగా ఉంటే ఎక్కువగా వాడాలనేది చెప్పడం జరుగుతుంది. సో ఇంకా అంటే ప్రజెంట్ ఇది ఓన్లీ మే నెలలోనే ₹4.38 అయితే పెరగడం జరిగింది. రాను ఖచ్చితంగా ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ అయితే అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ను బట్టి అయితే ఎక్స్పర్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా సంక్షోభం ఎక్కువ కావచ్చు కానీ తక్కువ ఉండే అవకాశం లేదు. ఇంకా పెట్రోల్ అండ్ డీజిల్ పెరిగే అవకాశం ఉంది. సో ఈరోజు చూసుకుంటే డీజిల్ ఓవరాల్గా ₹4.38 అయితే ఈ మంత్ పెరగడం జరిగింది. ప్రజెంట్ హైదరాబాద్లో 112 వరకు అయితే ఇంచుమించు రావడం జరిగింది. పెట్రోల్ పై ఈరోజు అయితే 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు అయితే ఓవరాల్గా పెంచడం జరిగింది. సో ప్రజెంట్ అయితే అంటే కంటిన్యూగా 3 టైమ్స్ పెరగడం అనేది కామన్ మ్యాన్కి అయితే ఖచ్చితంగా ఒక ఇబ్బందికరమైన విషయము. సో దానికి తగ్గట్టుగానే ఆల్టర్నేటివ్స్ అయితే ఆలోచించుకోవాలని అయితే అటు ప్రభుత్వం కానీ మోడీ కానీ ఎకనామిస్టులు కానీ అందరూ చెప్పడం జరుగుతుంది. సో ఆల్టర్నేటివ్ వాటిపైన ఎక్కువగా ఆలోచించాలి. ఇంకా రాను సంక్షోభం పెరుగుతుంది కానీ తగ్గుతలేదని అయితే ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో
రవి, పల్లవి టీవీ.